చూస్తున్నాం. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం తీవ్ర ప్రభావానికి గురైంది. గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక లంక గ్రామాలు జలమలమయ్యాయి. అప్పనపల్లి, ఎదురు బిడ్యం, కనకాయలంక ప్రాంతాల్లోని కాజ్వేలు పూర్తిగా నీటి మునిగాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల రవాణా కోసం అధికారులు ప్రత్యేకంగా పడవలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. మొత్తం 17 లంక గ్రామాలపై వరద ప్రభావం పడినట్లుగా అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వరద నీటిలోకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి తక్షణమే నిత్యావసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శబరి, గోదావరి నదుల ముంపు ప్రభావంతో పోలవరం జిల్లా విఆర్పురం, కూనవరం ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ శుభం నోక్వల్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. వరద నీటిలోని గ్రామాలు తిరుగుతూ బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా విఆర్ పురానికి చెందిన ఓ గర్భిణీ మహిళను కలెక్టర్ స్వయంగా ట్రాక్టర్పై వరద నీటిలో కోతులగుట్ట సిహెచ్సి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితులందరినీ సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని, వైద్య సేవలు, ఆహారం, త్రాగునీరు అందిస్తూ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపిన కలెక్టర్ వరద ముంపులోనూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గడిచిన 2 రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఉధృతంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా దాదాపు 14,60,000కు పైగానే క్యూసెక్ లో వరద నీరు దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. ఇదే క్రమంలో దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 17 లంక గ్రామాల మీద ఎఫెక్ట్ కనిపించింది. ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొన్ని కాజ్వేల మీదకి నీరు రావడంతో ప్రజలంతా కూడా పడవల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెంటనే అప్రమత్తమయ్యారు. పడవలను ఏర్పాటు చేసి ప్రజలకు అత్యవసర, నిత్యావసరం సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు కూటమి నేతలు కావచ్చు, ప్రతిపక్ష వైసీపీ నాయకులు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను పరామర్శిస్తున్నారు. ఈ ఏదైతే గోదావరికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఈ లంక గ్రామాలకు ప్రతి ఏటా ముప్పు వాటిల్లడం జరిగింది. ఇదే క్రమంలో వారికి కాజ్వేలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బ్రిడ్జి నిర్మాణం జరగాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఇంతవరకు జరగనటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని చోట్ల పనులు మొదలైనా కూడా అది పూర్తి చేసుకుని చేరుకోకపోవడంతో ఈ ఏడాది కూడా కాజ్వేల మీదకు నీరు చేరి ప్రజలు రోడ్డు మార్గం లేక పడవల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. రేపటి వరకు కూడా ఈ విధంగా వరద ఫ్లో అనేది కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా వరద ఫ్లో అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రానికి వరద ముఖం తగ్గితే 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రాత్రి నుంచి పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అటు పోలవరం జిల్లాలో కూడా దాదాపు 44 ఏదైతే విలీన మండలాలు ఎటపాక, అది విఆర్పురం, ఇక చింతూరు, ఈ మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 189 గ్రామాల మీద, గిరిజన గ్రామాల మీద ఎఫెక్ట్ ఉంది. 44 రోడ్లన్నీ కూడా నీట మునగడంతో ప్రజలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుని ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇటు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేకంగా నేరుగా ఆయనే పర్యటన చేస్తున్నారు. ముంపుకు గురైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలన చేసి ప్రజలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే పోలవరం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదాలు తలెత్తకుండా ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా నదిలోకి దిగకుండా చేయడంతో ఈ 2-3 రోజుల పాటు కూడా ఎక్కడ సందర్భం లేదు. ఒక రైతాంగానికి మాత్రం మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది వర్షాలు లేవు. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే భారీ వరద ఉందో దాని వల్ల 8,400 క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా
రైతాంగానికి పంపించడం జరిగింది. దీంతో రైతాంగానికి ఏడాది ఇప్పుడు మేలు జరిగినట్లుగా వేయడం జరిగింది. అయితే ఎగువ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో గోదావరి పరివాహకం ఏదైతే ఉధృతంగా మారిందో అది రానున్నటువంటి 24 గంటలు 48 గంటల్లో పూర్తిగా తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా లంక గ్రామాల ప్రజలు దాదాపు 2 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనిపిస్తుంది. గణేష్, 1-2 కాదు, ఏకంగా 17 లంక గ్రామాలపై ఈ వరద ప్రభావం పడినట్టుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా ఈ ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది కదా? అంటే భద్రాచలం వద్ద మనం చూసాం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ఇక్కడ దిగువన ఉన్నటువంటి ధవళేశ్వరం కావచ్చు, లంక గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఎందుకంటే ఎగువన భద్రాచలం వద్ద ఎప్పటికప్పుడు కూడా అధికారులు యంత్రాంగం ఇచ్చేటువంటి రీడింగ్స్ ను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుసుకుంటూ కింది స్థాయి ప్రజలను అప్రమత్తం చేస్తారు. అందువల్ల ప్రతి ఏడాది కూడా లంక గ్రామాలకు వరద ముప్పు ఉందని ముందస్తు సమాచారంతోనే వెంటనే వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి ఆహార మంచినీటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ ఏడాది ముందస్తుగానే లంక గ్రామాల ప్రజలను అలర్ట్ చేయడంలో కోనసీమ జిల్లా అధికారులు సఫలీకృతమయ్యారు. అందువల్ల ప్రజలకైతే ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఏడాది కూడా ఇదే సమస్య రిపీట్ అవుతుంది. మనం చూస్తున్న విజువల్స్ లో ప్రజలు పడవల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీరికి ఖచ్చితంగా ఈ లంక గ్రామాలకు బ్రిడ్జిల నిర్మాణం జరగాల్సి ఉంది. పలు చోట్ల నిర్మాణాలు ప్రారంభమైన కాంట్రాక్టర్లు ఆలస్యం చేయడం వల్ల నిర్మాణాలు అయితే పూర్తి కాలేదు. ఇప్పటికే వాటిని పూర్తి చేయాలని చెప్పి లంక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది కల్లా పూర్తవుతుందా లేదా అనేది చూడాల్సింది. అయితే ప్రస్తుతానికైతే ఈ వచ్చినటువంటి వరదతో లంక గ్రామాల మీద తీవ్ర ఎఫెక్ట్ పడింది. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికారులు చేయడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. కాకపోతే జల దిగ్బంధంలో లంక గ్రామాలు ఉండడంతో ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఉధృతంగా 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద నీరు కొనసాగుతున్నా అదంతా కూడా లంక గ్రామాల మీద నుంచే సముద్ర మార్గంలోకి అంతర్వేది వద్ద కలవాల్సి ఉంటుంది. అందువల్ల రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఏదైతే వైనతేయ, వశిష్ట ఈ నదులు పొంగుతున్నాయో దానివల్ల ఈ లంక గ్రామాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది తగ్గుముఖం పట్టడానికి మరొక 48 గంటల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ 2 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండి లంక గ్రామాల ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. శ్రీజ, అయితే గ్రామాలకు అవసరమైన బ్రిడ్జి ఏర్పాటుపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటారు ఇప్పటికైనా సరే? అంటే ఇది నిన్న మొన్నటి సమస్య కాదు, దాదాపు ఏళ్ల తరబడి సుదీర్ఘమైనటువంటి సమస్య. ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం రావడం, హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలోనే మాట ఇచ్చారు, దానికి అనుగుణంగా శంకుస్థాపనలు చేశారు, కానీ నిర్మాణాలు పూర్తి చేయలేదు. అంతకు ముందు తెలుగుదేశం కావచ్చు, అంతకు ముందు కాంగ్రెస్ కావచ్చు, ఇలా పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఈ లంక గ్రామాలకు హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చకుండా పోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని శంకుస్థాపన చేసినా పనులు ఆలస్యం కావడంతో జాప్యం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఒక పక్క నిధుల సమస్య, మరొక పక్క కాంట్రాక్టర్ల ఆలస్యం, అందులోనూ కూడా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా 3 నెలల పాటు పనులకు ఆటంకం కలగడం, ఇలాంటి సమస్యలు ఈ బ్రిడ్జిల నిర్మాణం మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నేరుగా నిన్న మొన్న కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. పనులను వేగవంతం చేసే విధంగా కాంట్రాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు వర్షం చుట్టుముట్టడంతో ఇప్పుడు పనులు జరిగే పరిస్థితి లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే ఏడాది కల్లా కూడా వీటిని నిర్మాణాలు పూర్తి చేసి ఇలా కాజ్వేల మీదకి వాటర్ వచ్చినా కూడా ఈ బ్రిడ్జిల మీద నుంచి ప్రయాణం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనేది అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. చూద్దాం వచ్చే ఏడాదికైనా ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా, లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పోతాయనేది ఇంకా చూడాల్సి ఉంది. శ్రీ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.